ఇప్పటికే హిత్విక ఒక్కొక్కరు కనబడకపోతే అసలు బెంగెట్టేసుకొని ఒక రకంగా అయిపోతుంది. అందరూ ఒకటేసారి వెళ్తే పాపం నాకు తెలిసి బెంగెట్టుకుంటుంది. ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం, చూద్దాము ఈ రోజు బ్లాగ్ ఎట్లా ఉంటుంది. ఎందుకంటే మా అక్క వెళ్ళిపోతుంది కాబట్టి. పిల్లలు ఉండేళ్ళు అలానే ఉంటుంది. ఎన్నిసార్లు చదివిన మొన్నే చదివా మొత్తం అనకూడదు, కానీ బర్త్డే ముందు మొత్తం అన్ని తీసేసి సెట్ చేస్తే మళ్ళీ ఎక్కడెక్కడ లాగేశారు. ఇంకేం చేయాలి? ఏంటి నువ్వు ఏంటి ఫోన్ పక్కన పెట్టి పూర్విక. ఎన్నో నెల అప్పుడు? 8వ నెల కరెక్ట్గా అక్కడే పడిపోయినా. అప్పటి నుంచి మళ్ళీ ఇంక టెర్రస్ పైకి రాలేదు నేను. ఇంకా మీ ఆయనతో పడలేము. ఇప్పుడు బస్ మిస్ అయిందంటే అయ్యో స్టార్ట్ చేసింది మళ్ళీ అమ్మా బస్ మిస్ అయిందే. ఇక్కడ ఏమంటాడో బావా, మళ్ళీ భయపడుతుంది ఆ పిల్ల. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చెప్పు మధు రెడ్డి అఫీషియల్. నిన్న మా వాడు వెళ్ళిపోయాడు. నిన్న అక్క వాళ్ళు వెళ్తారు అనుకున్నాం కాబట్టి కుదరలేదు. మా వాడు వెళ్ళిపోయాడు. ఈరోజు మా అక్క వాళ్ళు వెళ్తున్నారు. మా అక్క వాళ్ళు మీన్స్ అంటే మా అక్క వెళ్తుంది, మా పాప ఇక్కడే ఉంటుంది. ఒక 1 వీక్ వరకు తర్వాత వెళ్తుంది. ఇప్పటికే హిత్విక ఒక్కొక్కరు కనబడకపోతే అసలు బెంగెట్టేసుకొని ఒక రకంగా అయిపోతుంది. అందరూ ఒకటేసారి వెళ్తే పాపం నాకు తెలిసి బెంగెట్టుకుంటుంది. అండ్ ఈరోజు అక్క వెళ్ళిపోతుంది కాబట్టి ఒక ప్లేస్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎలా వర్కౌట్ అవుతుంది ఏమో తెలీదు. నిన్న ఏదో ఎక్స్పెక్ట్ చేసేసి తీసుకెళ్ళాను, అటర్ ఫ్లాప్ అయిపోయింది ప్రోగ్రామ్ అంతా. ఏదో ఊరికి అటు ఇటు తిరిగి వచ్చినట్టు అయిపోయింది. ఇంక లంచ్కి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. చూడాలి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. హిత్విక కోసమే ఒక్కొక్కరే వెళ్తున్నాం. బెంగెట్టేసుకుంటుంది బావా. ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. అక్కడ భోజనాన్ని గురించి వెళ్తున్నాం. కుదురుతుంది, లేకపోతే లేదు. ఒకవేళ ఫుడ్ తినకపోతే మళ్ళీ నువ్వే వంట చేయాలి వచ్చాక. కర్రీస్ ఉంది అని ఉండేస్తాను. తిట్టుకుంటారేమో, నిన్న నీతో పడలేకపోయాను నేను. నువ్వు కాదు ఈవిడ గారు, ఈవిడతో పడలేకపోతుంది. ఏదైనా ప్రోగ్రామ్ చెప్పి క్యాన్సిల్ అయితే అసలు. చికెన్ ఉంది కదా నాన్న, చికెన్ ఉంది. మా అమ్మ ఎక్కడికన్నా అంటే భలే రెడీ అయిపోద్ది. చీర చూపించేట్రా. పాస్ పోస్తుందా? మా దాన్ని లేచిన వెంటనే పక్కన పెట్టాలి. చీర బాగుందమ్మా. సెకండ్ టైం అనుకుంటా కట్టుకోవడం. బాగుంది కలర్ కాంబినేషన్. వెనక్కి వెళ్ళు. చీర బాగానే కడతావు కానీ వెనకాల మొత్తం పైకి వెళ్ళిపోద్ది బాబు. అదిగో ఈ రోజు కొంచెం బెటర్. సో టైం ఆల్రెడీ 1 అయింది. కిషోర్ కూడా ఉండట్లేదు నాకు తెలిసి. ఈరోజు శ్రీశైలం వెళ్తామన్నాడు. మరి వెళ్తాడో లేదో నాకు తెలియదు. నాన్న శ్రీశైలం వెళ్తున్నాడంట. సో ఇప్పుడైతే బయటకు వెళ్తున్నాం, చూద్దాము ఈరోజు బ్లాగ్ ఎట్లా ఉంటుంది. ఎందుకంటే మా అక్క వెళ్ళిపోతుంది కాబట్టి ఈరోజు బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఎలా ఉంటుంది ఏంటో. హిత్విగాడు కూడా లేచాడు కాబట్టి స్టార్ట్ అవుతాం. ఎలా ఉంది ఫుడ్? బాగుందా మా? సూపర్. ఇప్పుడు చూసిన డైటింగ్ అంటది. ఇవేంటి ఈ మధ్యన అవుట్ సైడ్ ఫుడ్ తింటుంటా అనుకుంటాను. ఈరోజు చీట్ మంచిది కాదు. కుర్తీస్ అన్న దాంట్లో పెట్టాలి, చుడిదార్స్ అన్న దాంట్లో పెట్టాలి. ఇవి రెగ్యులర్ వేసుకునే ఫ్రాక్స్ కాబట్టి ఒక కవర్లో పెట్టుకుని నాకు ఫ్రీగా ఉంటుంది. ఇవన్నీ ఫీడింగ్ ఫ్రాక్స్, సారీ మెటర్నిటీ ఫ్రాక్స్. ఇవన్నీ దాంట్లో పెట్టాలి. మా అక్క ఈ రోజు వెళ్ళిపోతుంది పాపము. యాక్చువల్గా మొన్నటి నుంచి చేద్దాం అనుకుంటుంది, కుదరట్లేదు. ఈ డ్రా చాలాసార్లు తీసి పెడుతున్నాను. బట్టలు ఎక్కువైపోవడం వల్ల ఒకటి తీస్తుంటే అన్ని పడిపోతున్నాయి. ఇంకా మా అక్క వెళ్ళిపోతుంది కానీ నేను హెల్ప్ చేస్తానండి. అందుకని కొంచెం ఈ డ్రా కొంచెం సెట్ చేసేస్తాను. నేను అక్క హెల్ప్ చేస్తా. నువ్వు ఏ హెల్ప్ చేయకుండా గమ్మున కూర్చుంటే చాలు నాకు. అదే పెద్ద హెల్ప్. అదే నాకు పెద్ద హెల్ప్. అదే అందులో డ్రెస్సెస్. మీ అమ్మాయికి ఎన్నిసార్లు చదివిన బట్టలు, ఇగో బట్టలు ఎన్నిసార్లు చదివిన ఇంకో మూటకేం చేస్తుంది. చూసి వాళ్ళు వీడియో చూసిన వాళ్ళు ఏమంటున్నారే, ముందు ఇల్లు నీట్గా చదువుకోండి అంటున్నారు. వాళ్ళకి ఏం తెలుసు? పిల్లలు ఉన్న వాళ్ళకి అర్థం అవుద్ది. ఇప్పుడు ఎన్నిసార్లు చదివినా పిల్లలు తీసేస్తా ఉంటారు. మన పని చేతకాక కాదు కదా. పిల్లలు ఉండే వాళ్ళకి అర్థమవుతుంది. పిల్లలు ఉండే వాళ్ళు ఇల్లు అలాగే ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకి ఏముంది, నీట్ గా ఉంటుంది. 2 పిల్లలు ఉంటే ఎలా ఉంటుంది? అందులో చెడ్డ పిల్ల.
నీట్గా ఉండాలంటే మనకు తెలియదు. ఆ కడుపుకి అన్నమే తింటున్నాం కదా, గడ్డి తినట్లేదు కదా, ఎప్పటికప్పుడు చదువుతూనే ఉంటాం. మళ్ళీ ఏమన్నా అంటే అలా ఇలా అంటారు. పెట్టిన పాజిటివ్ కామెంట్స్ పిల్లలు ఉండేళ్ళు అలానే ఉంటుంది. ఎన్నిసార్లు చదివిన మొన్నే చదివా మొత్తం అనకూడదు కానీ బర్త్డే ముందు మొత్తం అన్ని తీసేసి సెట్ చేస్తే మళ్ళీ ఎక్కడెక్కడ లాగేశారు. ఇంకేం చేయాలి, ఇవన్నీ రెగ్యులర్ చేసుకున్నాను. బ్లాక్ మంచి సీట్ దొరికిందమ్మా, నన్ను చూపి. కుడుతున్నాను. మంచి మంచి కుర్చీ దొరికింది మనకు. ఈ లేసులు గుర్తున్నాయా మీకు? మేబీ ఐడియా ఉండకపోవచ్చు. చిన్నదాన నీకోసం కామెడీ సీరియల్ చేశాను ETV+ లో. అప్పుడన్నీ హాఫ్ సారీస్ కదా, అప్పుడు ఈ లేసులు అన్ని తీసి నేను మొత్తం ఓనీకి కింద లంగాకి వేయించాను. ఆ డ్రెస్సెస్ అన్ని ఎక్కడ ఉన్నాయి? లేవు. నీకు ఇచ్చేసాను కదా మొన్న హాఫ్ సారీస్ అన్ని ప్లెయిన్ కలర్సే. ప్లెయిన్ కలర్స్ కి కాంట్రాస్ట్ తీసుకున్నాను కలర్స్ అన్ని. ఫోన్ వస్తుంది నాని. బాబు ఎక్కడ కూర్చుంటే అక్కడ పడిపోతుంది. బిర్యానీ కూడా తిని నిద్ర వచ్చేస్తుంది. ఈ లేసులు పక్కన పెట్టిపోయి ఏదైనా చీరకు వేపిస్తాను, బాగుంటాయి. గుర్తుగా బట్టలు పెట్టు. చాలా ఉన్నాయి. మొన్న మంచ కింద గోల్డ్ కలర్ బాగుంది. మంచ కింద చదువుతా ఉంటే కనిపించినాయి ఇవన్నీ. కవర్లో పెట్టి చాలా డబ్బులు ఎట్టుకొనేసినప్పుడు మొత్తం ఇది 9 మీటర్స్ ఎంతో ఉంది. బల్క్ గా తీసేసుకున్నా అన్ని కలర్స్. కొన్ని నాకు ఏమేమి కావాలో అవన్నీ వాడేసుకున్నాక కొన్ని అట్లనే ఉంటే అప్పటి నుంచి అలానే జాగ్రత్త పెట్టుకున్నాం. మొన్న అన్ని చదువుకుంటే బయటపడ్డాయి. ఇది ఏదైనా శారీకి వేసుకుంటే బాగుంటుంది కదా, బ్లాక్ శారీ బాగుంటుంది. క్లాత్ తీసుకొని మళ్ళీ లేసెస్ తీసుకొని హాఫ్ సారీ కుట్టించి అన్ని నువ్వేనా? అసలు చాలా అమౌంట్ అయిపోయింది తెలుసా. అసలు ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి అప్పుడైతే బట్టలు అన్ని. బాగా చేయించుకున్నాను, తక్కువే పడింది. కొన్ని పట్టి వచ్చి రెడీమేడ్ కొన్నాను, మిగతా అన్ని 99% స్టిచ్ చేయించాను. చాలా బాగున్నాయి కలర్స్ అన్ని బాగున్నాయి. ఏదైనా చీరల మీదకి బాగుంటాయి. మీ అమ్మకి ఎందుకు విరక్తి వచ్చేసింది, లేకపోతే పాడే తీసుకునేది? ఏవి తీసుకోవాలనిపించట్లేదు ఇది వరకు లాగా. ఎలా చూసి చెప్పు. తీసుకెళ్ళేదాన్ని కానీ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు. ఏమో తెలియదు. తీసుకుంటున్నావు కదా మీ డ్రెస్ లో. ఈ లేసు చీర వరకు ఉంటే బాగుంది. అది ఒక ఏదో కలర్ కి ఐ థింక్ బ్లూ కలర్ 2 కలర్లు వేయించాను దానికి. గ్రీన్ కలర్ దానికి పింక్, ఇది 2. బ్లాక్ కూడా బాగుంటది అది. బ్లాక్ సారీకి లేస్ గా అన్ని చదువుతా ఉంచు. కావాలి పూర్వికకి ఏదైనా కుట్టిస్తా నేను. లంగా జాకెట్ కుట్టించినోడు కింద వేపిస్తాను. అది నీకు చీరకి ఎటు కాకుండా ఉంటుంది. ఆఖరికి లేసులు కూడా తీసుకుంటాను. అక్క చెల్లెలు అంటే అంతే మరి. బయట ఇంట్లో వాళ్ళు అడిగినట్టు. బ్లాక్ కూడా బాగుంది. వేసేలే చుట్టినా కూడా మళ్ళీ ఊడిపోతాయి. ఎందుకు వేస్తున్నావు? ఏంటి నువ్వు? ఏంటి? ఫోన్ పక్కన పెట్టి పూర్విక. ఎప్పుడు లేచింది అది? ఫోన్ చూపిస్తున్నావు కదా నువ్వు లేచినప్పటి నుంచి. పూరి తీస్తాను ఇలాంటి అలవాట్లు నేర్పించావంటే చెప్తున్నాను. అందుకే నన్ను ఈ రూమ్ లోకి వచ్చి పడుకున్నావు. హిత్వీదా నన్ను బయటకు మోతోళ్ళు దా ఇతొచ్చుదా. మంచి అలవాట్లు నేర్పించి పూర్విక. ఇలాంటి అలవాట్లు అస్సలు వద్దు పూర్విక. చూపియద్దు పూర్విక, ఫోన్ కి ఎడిక్ట్ అయిపోతారు. హిత్విక నానదుగో కిషోర్. హిత్వి డాన్స్ చేయమన్నా అమ్మ. హిత్వి అక్కడే పెట్టేది. అమ్మా అమ్మా ఇది చూడు. హిత్వి దాదా, హే ఎక్కడికి వచ్చావు? నానా టెర్రస్ పైకి వచ్చావా? ఎక్కడికి రా, ఎక్కడికి రా. తీసుకొచ్చి ఆడింతాను. ఇంకో ఇక్కడే ఈ టెర్రస్ పైనే నువ్వు బొజ్జులో ఉన్నప్పుడు నేను వాకింగ్ చేశాను. దా స్టోరీ చెప్తాను. దా నువ్వు నా బొజ్జులో ఉన్నప్పుడు నేనేం చేశాను తెలుసా? ఇక్కడ వాకింగ్ చేశాను. నాన్న కాదు అమ్మ.
చెప్పకన్నా మా తినేసి పైకి వచ్చింది నాతో పాటు రా, నేను వస్తా. నా స్టోరీ విన్నానా? నేను వాకింగ్ చేస్తే ఇక్కడ బొప్పోయినాను, నేను దెబ్బ తగిలింది నాకు. నువ్వు బొచ్చులో ఉన్నావు నాన్న, నాకు దెబ్బ తగిలింది. చూసా అసలు వినట్లేదు. ఎన్నో నెల అప్పుడు 8వ నెల కరెక్ట్గా అక్కడే పడిపోయినా. అప్పటి నుంచి మళ్ళీ ఇంక టెర్రస్ పైకి రాలేదు నేను. ఇంకా శ్రీమంతానికి వచ్చినట్టున్నాను నాకు తెలిసి. ఇంక భయం వేసి అసలు లిటరల్లీ భయపడిపోయాను. అంటే ఏమన్నా అయిపోయిందేమో బేబీకి అనుకొని చెప్పి చాలా భయపడిపోయాను. నేను వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి హార్ట్ బీట్ అంటే మూమెంట్స్ ఎలా ఉన్నాయి ఏంటో అన్నీ చెక్ చేయించుకుంటే బేబీ మూమెంట్స్ వచ్చిన తర్వాత ప్రాణం లేసి వచ్చింది లిటరల్లీ. లేకపోతే తెలియని ఒక భయము. అండ్ ఇంకోటి ఏంటంటే మధ్యదారిలోనే మూమెంట్ స్టార్ట్ అయింది. కానీ ఎందుకన్నా మంచిదని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాను ఈవిడ గారు కడుపులో ఉన్నప్పుడు. అప్పుడు ఈవిడ గారు బాబో తెలియదు కదా మనకి, మాట్లాడితే బొట్టు తీసేద్ది. సరే పెద్దమ్మకి టైం అయిపోతుంది, బస్కి వెళ్దామా? ఓకే బాయ్ చెప్పు, బాయ్ చెప్పు. ఇక్కడ 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 కెమెరాకి బాయ్ చెప్పు, కెమెరాకి ఇక్కడ నాన్న. హిత్వి బాయ్. పదండి. హిత్వి హిత్వి పెద్దమ్మ ముద్దు పెట్టినాను. పెద్దమ్మ కిస్సి కిస్సి, పెద్దమ్మకి కిస్సి నాన్న, కిస్సు కిస్సి నాన్న. అదిగో వాళ్ళ అక్కకి ఇచ్చేస్తుంది ఫ్లయింగ్ కిస్ అంటది. నువ్వు పిలిస్తే రావాలి అందరూ. దా దా దా. హలో మేడం, టైం అయిపోతుంది. 9 అయింది టైము. ట్రాఫిక్ ఉంటుంది మళ్ళీ, కష్టం. ముందే ఉండాలి. బాయ్ బాయ్. నేర్చుకుని మాట్లాడితే రా. ఎలా రా? బాయ్. నేను ఆర్చెళ్తున్నా. బాయ్ హిత్విక. బాయ్ బాయ్. మళ్ళీ సరే ఆఫ్టర్ 1 year. మళ్ళీ ఏదన్నా పని పడితే నువ్వు రమ్మని ఫోన్ చేస్తే మీరు రెడీ చేసి తీసుకెళ్ళండి మా. బాయ్ పెద్దమ్మ. బాయ్ బాయ్ పెద్దమ్మ. సారీ నిన్ను తిడితే. నువ్వు నన్నే తిడతావు కాదు. లూడోలో ఎన్నిసార్లు చంపేసి, లూడోలో నన్నే చంపుతుంది కదా పని కట్టుకొని. అందరినీ చంపుతా నేను. మన బర్త్డే వీడియోలో అలానే తెగలాయిస్తా జుట్టు దొరికిందే ఛాన్స్ అని చెప్పి. బాయ్ బాయ్. ఇది బాయ్. సరే జాగ్రత్త. వాటర్ తాగావా? తాగండి. అయ్యో పాపమే. ఫోన్ తీసుకున్నావా? ఏడదు, అలవాటు అయిపోయింది. సరే ఎవరో ఏడుస్తున్నావా? లేదు లేదు. అమ్మ ఏడుస్తుంది, అమ్మని క్యాప్చర్ చెయ్యి. ఫోన్ మర్చిపోయావు. ఆర్ యూ క్రైయింగ్? నో సెంటిమెంట్స్? సాగర్ మర్చిపోయావా? జాగ్రత్తగా వెళ్ళు. నిద్ర వచ్చేస్తున్నా. స్నానం చేపించేస్తే పడుకుంటుంది. బాయ్. మీరు వెళ్ళండి. అమ్మ నువ్వు వెళ్ళు. కరెక్ట్ గా 9 కి స్టార్ట్ అవుతున్నారు. పెద్దమ్మ బాయ్ చెప్పు. బాయ్. నేను చాలా హైట్ అయిపోయా. బాయ్. చాలా పెద్దగా హైట్ అయిపోయా. అక్క మన ఇద్దరం ఒకటే height. వెళ్దాం పదా. బస్సు మిస్ అవుతుంది ట్రాఫిక్ లో, మాది అది ప్రాబ్లం నాకు. మీ ఆయనతో పడలేము ఇప్పుడు బస్ మిస్ అయిందంటే. అయ్యో స్టార్ట్ చేస్తాం మళ్ళీ పెద్ద చుడుగు. పాపం ఏడోకు ఏడోకు. బాయ్ చెప్పు పెద్ద. బాయ్ చెప్పు బాబాయ్. జాగ్రత్త.
ఎక్కిదాడు కదా తీసుకెళ్ళిపో పెంచేసుకో. ఉంటారేంటి? నేను వెళ్తాను, ఆయనలో చేస్తారు, మీరు పిల్లలు తీసుకుని తీసుకెళ్ళిపో. ఎక్కాక బస్ ఎక్కే కిషోర్ మెసేజ్ ఫోన్ చేసి క్రాస్ ఏం పెట్టలే, కరెక్ట్ గానే ఉంది. నువ్వే క్రాస్ పెట్టు. లేదు ఇదిగో నువ్వు చెప్పు నాకు వీడియోస్ తీయడం గురించి. నువ్వు చెప్పు నాకు. బాయ్ హిత్వి, పెద్దమ్మ డ్రాప్ చేసి వస్తానే. జాగ్రత్త. బాయ్ బాయ్. మా అక్క అయితే బస్సు ఎక్కేసింది, కానీ మా అమ్మ వాళ్ళతో ఒక చిన్న ప్రాంక్ చేస్తాను. బస్ మిస్ అయిపోయిందని చెప్పి వాళ్ళ రియాక్షన్ ఏంటో చూద్దాం. అమ్మా బస్ మిస్ అయిందే. నిజం, వేరే నెంబర్ ఇచ్చాడు, ఆ నెంబర్లో కాల్ చేస్తున్నాను. ఈ వేరే నెంబర్ అంట, నేను ఫోన్ చేసేసరికి వెళ్ళిపోయిందంట. ఇక్కడ ఏమంటాడో బావ, మళ్ళీ భయపడుతుంది ఆ పిల్ల. ఏమో వేరే నెంబర్లు పెట్టాడు, ఆ నెంబర్లో ఫోన్ చేస్తే మాది కాదు అని నలుగురు అన్నారు. వీళ్ళేం భయపడుతుంది. ఈ రోజు కూడా ఇలా అంటే కావాలని చేసాం అనుకుంటాడేం, బావ తిడతాడని ఆ పిల్ల భయపడుతుంది. సరేలే వస్తున్నాను. నానా బస్ మిస్ అయింది నానా. వేరే నెంబర్ పెట్టాడు నాన్న, వాళ్ళకి కాల్ చేస్తే ఈ నెంబర్ కాదు వేరే అది ఇది అని చెప్తే 4-5 నెంబర్లు కాల్ చేస్తే తీరా చూస్తే బస్సు వెళ్ళిపోయిందంట. సరేలే వస్తున్నాముండు. వస్తున్నాముండు. సో ఇప్పుడు మా అక్కకి కాల్ చేస్తాం. ఫోన్ ఎక్కడ తల్లి, ఇంతలోనే మా అమ్మ ఫోన్ చేసేసినట్టుంది. లోపే మా అమ్మ ఫోన్ చేసేసి ఉంటుంది నాకు తెలుసు. మా అమ్మ ఆల్రెడీ ఫోన్ చేసేసినట్టుంది, బస్ క్యాన్సిల్ అయిందా ఏంటని అడగడం కోసం. సరే ఇంటికి వెళ్ళాక బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. ఆల్రెడీ టైం 10 అయిపోయింది. డోరే పూరిక పట్టట్లేదు ఎందుకు నానా? మా నిజంగా వెళ్ళానా, వేరే నెంబర్లు పెట్టాడు. ఫస్ట్ ఆ నెంబర్లు కాల్ చేశాను, చేస్తే ఇది కాదు మీరు లాస్ట్లో వేరే నెంబర్ యాడ్ చేయండి అంటే అది యాడ్ చేసి అతనికి కాల్ చేశాను. అతను ఇది కాదు మాది వేరే ట్రావెల్ అని వేరే వాళ్ళ 4 ఫోన్లు చేశాను. ఫైనల్గా మళ్ళీ ఎందుకన్నా మంచిదని చెప్పి ఇంకా అబ్బాయి ఫోన్ చేసి కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే అప్పటికి 9:45 అయిపోయింది. 9:40కి టైము. కరెక్ట్గా అప్పుడే వచ్చి వెళ్ళిపోవడానికి రెడీగా ఉంది బస్సు. కొంచెం అటు ఇటు అయినా ఏముంది, ఒక రోజు నాకు అదే టెన్షన్ మాట్లాడుతూ మానేసాడు. అదే అంటున్నాను. హాయ్ లాల్ పోసుకున్నాడా బంగారు తల్లి. బొజ్జావా హిప్పి, బొజ్జావా దా. నేను కూడా లాల్ పోచుకొని వచ్చేస్తానే నేను కూడా. దిస్ నైట్ డ్రెస్ కాదు, పై టాప్ ఎవరిది? పూర్వీది నీకు వచ్చిందా? అయ్య బాబోయ్. సో మా అక్క అయితే వెళ్ళిపోయింది, బాధగా ఉంది. ఎందుకంటే బర్త్డే బిఫోర్ ఒక 1 వీక్ ఉందనగా వచ్చింది. ఇంటి క్లీనింగ్ అది ఉంటే చాలా హెల్ప్ చేసింది మా అక్క అయితే. ఎవ్వరూ రారండి సీరియస్లీ చెప్పాలంటే, అమ్మాయి వచ్చినట్టు వచ్చింది, మొత్తం పనిలో హెల్ప్ చేసింది. ఈ 20 డేస్ ఉండేసరికి సడన్గా మనిషి వెళ్ళిపోతే ఏదోలా అనిపిస్తుంది. పాపం కార్లో కూడా ఏడుపు మొహం పెట్టేసింది చాలాసేపు. ఇంకా నేను కొంచెం మైండ్ డైవర్ట్ చేసుకుంటూ వచ్చాను. ఏదోలా ఉంది కదా అక్క లేకపోతే. నిన్నేమో వాడు వెళ్ళిపోయాడు, ఈరోజు అక్క వెళ్ళిపోయింది. ఈవిడ గారు 4 రోజులు ఈమె వెళ్ళిపోతుంది. ఏదో పని చేస్తానే ఉంది, ఏదో చేస్తానే ఉంటుంది. తనకి ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీ వదులుకొని వచ్చింది. అందులో బావకి ఫుడ్ ప్రాబ్లం అయిపోతుంది. ఆయనకి మా కోసం ఉంది పాపం, అది చెడ్డదాని గురించి. మళ్ళీ ఎప్పుడు వస్తారు
తర్వాత వాడెళ్ళాడు. తర్వాత తల్లి ఆ తర్వాత వీడు. ఎందుకంటే ఈవిడ గురించి ఒక్కొక్కరు వందగా వెళ్తారు ఈ పెళ్ళి ఈ అమ్మాయి పెంగెట్టేసుకుంటుంది అని చెప్పి మొన్ననే పెంగెట్టేసుకుంది. ఒక్కరోజు బయటకు వెళ్తేనే చుట్టు తిరిగి వేస్తుంది. తిన్నారా మీరు? అయిపోయింది. సో మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? ఏమి ఇప్పట్లో అకేషన్ ఏమీ లేదు, మళ్ళీ రావడానికి టైం పడుతుంది. ఓకే, యాజ్ యూజువల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మేము చేసిన లేటెస్ట్ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్. Subscribe now and press the bell icon. Never miss an update.